నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ విజయవాడ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సామూహిక అత్యాచారం కేసులలో విచారణ వేగవంతం చేయాలని ఆదేశం జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా పలుచోట్ల వేడుకలు నిర్వహించిన బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్. 57వ డివిజన్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమ్మ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో వేగంగా విచారణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పక్కగా ఆధారాల సేకరణతో నిర్దిష్ట సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేశారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. 2 ఘటనలపై డీజీపీతో సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనలో తన్మయ్ అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొద్దిమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడడం దారుణమని అన్నారు. ఈ 2 ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసులో నిందితులకు వెంటనే శిక్ష పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ప్రత్యేక శ్రద్ధతో పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలని అన్నారు. ఆడబిడ్డలపై క్షణకావేశంలోనూ గంజాయి మత్తులను వ్యవస్థీకృతంగానూ నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ 2 ఘటనలే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు, వారిపై హింసకు, లైంగిక దాడికి ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చిన పోలీస్ శాఖ దర్యాప్తు చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి డ్రగ్స్ చట్టం అంటే భయం లేకుండా పోవటం వల్ల నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని, దీంతో నేటికి కొందరు పాత అలవాట్లను మానుకోవటం లేదని అన్నారు. ముఖ్యంగా గంజాయి బెచ్చ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని, 100% మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్న ఇచ్చిన హామీలు శూన్యమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో మహిళలకు జగన్ అత్యంత ప్రాధాన్యత కల్పించి అన్ని రంగాల అవకాశాలు ఇచ్చారని, నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. మహిళలపై ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుడదలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దారుణంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెన్నుపోటు దినం కార్యక్రమం నిరసన విజయవంతం అయితే దాన్ని డైవర్ట్ చేసేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు. ఒక జర్నలిస్టు ఛానల్లో మాట్లాడితే దాన్ని జగన్ కుటుంబానికి అంటగడుతూ విమర్శలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్టు చేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మహిళలకు వైసీపీ హయాంలో అత్యంత ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. వైఎస్ భారతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, కానీ వాటిని ఎప్పుడు బయటకు చెప్పుకోలేదని అన్నారు. అలాంటి భారతిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరగడం శోచనీయమని అన్నారు. యువత గంజాయికి అలవాటు పడి మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారని అన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం, పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకున్న వైసీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలకు పాల్పడుతుందని అన్నారు. సాక్షి కార్యాలయంపై దాడులు చేస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, అండగా ఉంటామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సంక్షేమ పథకాలతో మహిళలను మోసగించారని అన్నారు. జరుగుతున్న సంఘటనలు
ఏదైతే ఒక పక్క సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏ హామీలైతే ఇచ్చారో అవి నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేసి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా వెన్నుపోటు దిన కార్యక్రమం చేపట్టిన తర్వాత వేలాదిగా ప్రజానికం ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది అని వాళ్ళందరి గారు నిరసన తెలియజేస్తే ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఈరోజు ఒక చర్చా వేదికలో పార్టీలకి సంబంధం లేని ఒక వ్యక్తి, ఒక జర్నలిస్టు, ఒక పేపర్ దానికి సంబంధించి ఒక వార్తా విశ్లేషణ చేస్తే ఈరోజు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, లేకపోతే అసలు రాజకీయాలకి సంబంధం లేని భారతమ్మ పైన ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పిచ్చి రాజకీయం, ఒక రకంగా చెప్పాలంటే ఒక చిల్లర రాజకీయం చేస్తాను. ఈరోజు దాదాపుగా 70 ఏళ్ళ వయసున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ రాష్ట్రంలో అనేక ప్రజానికానికి సంబంధించి అనేక వార్తలు కానివ్వండి, లేకపోతే అనేక విశ్లేషణలు చేసిన ఈరోజు 70 ఏళ్ళ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి, అంటే ఒక కక్షపూరితమైన రాజకీయం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛని అపహరించే విధంగా ఏ ఒక్కరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలని ఎత్తు చూపెట్టినా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలు చూపెట్టినా కానివ్వండి, ఆ మీడియా సంస్థల్ని ఏ విధంగా బ్యాన్ చేస్తున్నారో మనందరికి కూడా తెలిసిన విషయమే. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా సాక్షి టీవీ కావచ్చు, అదేవిధంగా మిగతా కొన్ని ఛానల్స్ ఏదైతే TV9 కావచ్చు, NTV కావచ్చు, 10 TV కావచ్చు, కొన్ని ఇంకా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెడితే వాళ్ళని బ్యాన్ చేసి బెదిరించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏదో అమలు చేసిన పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు ఏది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు, అభివృద్ధి అనేది కనీసం కనపడే పరిస్థితే లేదు, అభివృద్ధి అనేది చేసే పనే లేదు. ఈ రాష్ట్రం చూసుకుంటే కనుక అప్పులుబులో మునిగిపోతుంది. దాదాపు 1,50,000 కోట్ల పైన అప్పు చేసినా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఉన్నందుకు ఈరోజు ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కేయాలని చెప్పని ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిందో, ఒక కార్యక్రమాన్ని పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ రకంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఏ రకంగా సక్సెస్ అయిందో, అన్ని వర్గాలు కూడా ఏ రకంగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో మనం చూసాం. దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ రకంగా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని దూరంగా పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటల్ని అమలు చేయాల్సింది పోయి పూర్తిగా దౌర్జన్యపూరితంగా, అరాచకంగా, అన్యాయంగా చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యవహరిస్తున్నటువంటి తీరు సంవత్సర కాలంలో చూసాం మనం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమ దిశానిర్దేశం చేశారని 57వ డివిజన్ టీడీపీ నాయకులు ఎర్రబోతు రమణారావు అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. 57వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను 57వ డివిజన్లో డివిజన్ నాయకులు ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు తెప్పించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని సైతం ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు ఎర్రబోతు రమణారావు మాట్లాడుతూ తమ
ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ పరిచయ కార్యక్రమం జరిగిందని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే బోండా ఉమా దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. బోండా ఉమా నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా 57వ డివిజన్ ను మోడల్ డివిజన్ గా, సమస్య లేని డివిజన్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో న్యూ రాయలసీపేట నందు మా దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు. అలానే ఈ డివిజన్లో మరి నూతన కమిటీ ఎన్నిక, నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శి, మహిళా కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ అన్ని కమిటీలను మరి పరిచయం చేస్తూ డివిజన్లో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేసే విధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలనే ఉద్దేశంతో మా మిత్రులు, మా శ్రేయభిలాషి, మా అన్నగారైనటువంటి బోండా ఉమ్మేశ్వర్ నాయకత్వంలో ఈ రోజున వారిని ఆహ్వానించి ఇక్కడ మా డివిజన్లో ఉన్నటువంటి 250 మంది కార్యకర్తలు, ఓన్లీ కార్యకర్తల వరకే పిలిచాం, అందరినీ పిలవకుండా ఈ రోజున వారి సమక్షంలో మరి కేక్ కట్ చేసి నూతన కమిటీని పరిచయం చేసి వాళ్ళందరినీ కూడా సమకాలంగా గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా గౌరవించి ఈ రోజున మరి మధ్యాహ్నం అయింది కనుక వారికి కూడా భోజనాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరి గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మా అన్నగారి బోండా ఉమేశ్వర్ గారి నాయకత్వంలో ఈ డివిజన్లో మెరుగైనటువంటి పేదలకు మేలు చేసే విధంగా, పేదలను ఆదుకునే విధంగా, పేదలకు అండగా నిలిచే విధంగా భవిష్యత్తులో అనేకమైన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్య యోగాతో జీవితంలో నూతన ఉత్తేజం వెల్లువిరుస్తుందని, సమాజంలో ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేసేందుకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. ప్రతి ఒక్కరు యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని సూచించారు. బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన థీమ్ యోగా కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీ షా హాజరయ్యారు. ఉపాధి హామీ శ్రామికులతో పాటు విశ్రాంతి పోలీసు అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా మంగళవారం ఉపాధి హామీ పథకం శ్రామికులతో పాటు విశ్రాంతి పోలీసు అధికారులతో కలిసి యోగాసనాల అభ్యాసన కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ రాము, అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షులు ఏఎస్ఎన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పి హరికృష్ణ, కోశాధికారి డి రాజారావు, లయన్స్ క్లబ్ సిద్ధార్థ కళాశాల యోగా శిక్షణ కేంద్ర సభ్యులు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, ఆయుష్ అధికారి డాక్టర్ రామ్ తెహ్లీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా యోగాంధ్ర కార్యక్రమం చేపిస్తూ 2 కోట్ల మందికి యోగా నేర్పించే ఉద్దేశంతో గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి సచివాలయాల్లో ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 5,000 మంది ట్రైనర్స్ని కూడా రెడీ చేశాము. సో వాళ్ళు ఎక్కడికక్కడ యోగా నేర్పిస్తూ ఉన్నారు. సో మన జిల్లాలో ఇప్పటికీ చూసుకుంటే ఎన్టీఆర్లో, విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్ని యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా నేర్పించి పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకుంటే ఉపాధి హామీ పథకం వర్కర్స్ అందరూ వచ్చి ఉన్నారు. అలాగే రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయీస్ వచ్చి ఉన్నారు. ఒకరోజు చూస్తే అడ్వకేట్స్ వచ్చారు, ఒకరోజు పోలీసు వాళ్ళు వచ్చారు, ఒకరోజు డ్రైవర్స్, ఒకరోజు మున్సిపల్ కార్మికులు, ఒకరోజు గవర్నమెంట్ అఫీషియల్స్, రిటైర్డ్ అఫీషియల్స్, ఇట్లాగా అన్ని గ్రూప్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క రోజు వాళ్ళకి యోగా నేర్పించి, వాళ్ళు యోగా నేర్చుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోండి, ఇది మంచికి అలాగే మన మనసుకి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదని అవేర్నెస్ కల్పించి పంపించడం జరుగుతూ ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఏదైతే కామన్ యొక్క ప్రోటోకాల్ ఉందో 45 నిమిషాలు, దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయొచ్చు, అందరూ ఆనందంగా ఉండొచ్చు, మనసు ఉల్లాసంగా ఉంటుంది, చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనిలో పర్ఫెక్షన్, ప్రొడక్టివిటీ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము. దీనికి యోగా దోహదపడుతుందని గ్రహించి గవర్నర్ ప్రధానమంత్రి వర్యులు 2014లోనే అంతర్జాతీయ యోగా దినోత్సవం అని జూన్ 21వ తారీఖుని డిక్లేర్ చేయించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రతి చోట యోగా కార్యక్రమాలను ముమ్మరంగా చేయించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఆ యోగాంధ్రాని
పేరు పెట్టి దీనికి ఒక నెల మొత్తం అంటే మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు ముమ్మరంగా యోగా నేర్పించి ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేసేలా చేయడం చాలా హర్షదాయకము. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి జిల్లా యంత్రాంగం ద్వారా, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా కృషి చేస్తాము. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని రికార్డ్స్ కూడా చేస్తూ వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చాలామంది నేర్చుకుంటున్నారు, చాలా మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. సో దీన్ని ఇలాగే కొనసాగిస్తూ మన జిల్లాని యోగాంధ్రలో ఎప్పటికీ ఒక టాప్ జిల్లాగా పెట్టడానికి మనం కృషి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రధాని మోడీ దేశానికి సుపరిపాలన, దృఢమైన నాయకత్వంతో మంచి పాలన అందజేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కేవలం అభివృద్ధి చెందిన భారతదేశమే కాదు, ప్రతి సామాజిక వర్గం ఎదుగుదల ఉండాలని మోడీ కోరుకుంటున్నారని అన్నారు. సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్తో అన్ని లక్ష్యాలను ఛేదించాలని ఉద్దేశంతో మోడీ పాలన సాగుతుందన్నారు. ఏపీలో గత ప్రభుత్వం రాక్షస పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర సహాయ సహకారాలు అందచేయటం, అలాగే రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు. పార్టీని తీసుకురావాలని, ఒక మంచి నాయకుడి చేతిలో దేశ పగ్గాలు పెట్టాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో మార్పు ఏదైతే ఆకాంక్షించారో ఆ మార్పు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అప్పట్లో భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. తిరిగి 2019వ సంవత్సరానికి వచ్చేటప్పటికి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్నారు. అంటే అందరి విశ్వాసంతో ఏదైతే 14 నుండి 19 వరకు దేశ ప్రజలకి వాగ్దానం చేశారు వాటిని నెరవేర్చినటువంటి నేపథ్యంలో దేశానికి ఒక మంచి పరిపాలన, అవినీతి రహిత పాలన అందించినటువంటి సందర్భంలో అందరి విశ్వాసాన్ని చూరగొన్నాం కాబట్టి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళా భద్రతను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం ప్రసాదించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను వేడుకున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో 100 రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసనలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరదు కళ్యాణి, నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వర్ధు కళ్యాణి నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా భద్రతను గాలికి వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచడానికి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై హోంమంత్రిగా మహిళ ఉండి కూడా ఆమె స్పందించడం లేదని ఆరోపించారు. మహిళలపై దాడులకు మద్యం, గంజాయి కారణమని 100 రోజుల గంజాయిని రూపుమాపుతామని చెప్పారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే గంజాయి గుప్పమంటుందని అన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టడంపై పోలీసులు దృష్టి పెడుతున్నారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఒక మహిళను టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. మా భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వారు ఈ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆమె జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పు అని హెచ్చరించారు. మీరందరూ చూశారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనందరం చూస్తూ ఉన్నాము. వాటి మీద ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. అడుగడుగునా కూడా పోలీస్ వ్యవస్థని కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతల్ని అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం మీద ఉపయోగిస్తుంది తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే అనంతపురంలో చూసాం. తన్మయి అనే అమ్మాయి ఎంత దారుణంగా అంటే ఆమె మిస్ అయింది అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఇతని మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా ఈ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. హోమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయడం, ఎస్పీని గట్టా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, చర్యలు తీసుకోండి అని చెప్పడం ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ చేయని పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది కానీ అంబేద్కర్ రాజ్యాంగం అన్నది పూర్తిగా తొంగలో తొక్కడం జరిగింది. ఈరోజు పోలీసు వ్యవస్థని పూర్తిగా రాష్ట్రంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద, బాలికల మీద, పసికందుల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, హోంమంత్రికి కానీ ఎక్కడ ఇలాంటివి పట్టడం లేదు. ఏ పొద్దు చూడు డైవర్షన్ రాజకీయం చేయటము, ఎక్కడ అలా ఇస్తామన్న సూపర్ 6 కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారని ఏదో ఒక అంశాన్ని పట్టుకోవడము, రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి ఏదో ఒక రచ చేయడము, డైవర్షన్ చేయటము, పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోన పరిపాలన అన్నది నిర్లక్ష్యం చేయడమే కాకుండా వాళ్ళు ఇస్తానన్న ప్రతి ఒక్క సంక్షేమాన్ని మహిళలకు అందకుండా చేసి ఈరోజు మహిళలను ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అయ్యి మహిళలకి ఏదో మేము రక్షణ కల్పిస్తున్నాము, మహిళలకి మేము ఉద్ధరిస్తున్నాము అన్నట్టు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లోని నియోజకవర్గ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బైరబోయిన శ్రీనివాసరావు నాయకులు కట్ చేశారు. కేక్ని అనంతరం బైరబోయిన మాట్లాడారు. 1984వ సంవత్సరంలో వైవిఎస్ చౌదరి పిలుపు మేరకు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగిందన్నారు. 4 దశాబ్దాల నుంచి బాలకృష్ణ జన్మదిన వేడుకలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. బాలకృష్ణ నటుడుగా రాణిస్తూనే ప్రజాసేవలో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. భవిష్యత్తులో బాలకృష్ణ మరిన్ని చిత్రాలు నటిస్తూ ప్రజా జీవితంలో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు నందమూరి బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మా అభిమానుల సంఘం అంతా కలిసి ఎమ్మెల్యే గారి సెంట్రల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మహానుభావుడు పద్మభూషణ్ నందమూరి బాలయ్య అభిమానిగా ఉండడం, ఆయన చేసే మంచి పనులు కానీ, ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బసవతారకం హాస్పిటల్ ద్వారా చేసే మంచి పనులు కానీ, అలాగే ఎమ్మెల్యే హిందూపురంలో సాధించిన విజయాలు కానీ, 3 సార్లు
ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సత్తాన్ని ఆయనే చాటుకుంటున్నారు. ఆయన అభిమానులకు చెప్పుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అభిమానులుగా ఎప్పుడు ఈ జన్మలో కానీ ఏ జన్మైనా సరే బాలయ్య అభిమాని కానీ పుడతామని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో బాలయ్య బాబు నందమూరి బాలకృష్ణ గారిది 64వ పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొని మా అందరికీ ఎంతో ఆనందంగా కేక్ కట్ చేయడం జరిగింది. బాలయ్య బాబు గారికి ఫ్యాన్స్గా పుట్టడం మా అదృష్టం అని భావిస్తున్నాం. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలన్న గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బేరం పార్క్ వద్ద యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా యోగా ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జయలక్ష్మి షా తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలా అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు పడవలపై యోగా మెగా ఈవెంట్కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఫంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 1000 మందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేయడం జరుగుతుందని వివరించారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. వానుని లేలేత కిరణాలు పరుచుకునే వేళ ప్రకృతి రమణీయత మధ్య కనుల విందుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమం అయితే ఉందో దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా అందరి స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తే దాదాపుగా 7 లక్షల మంది ఆల్రెడీ యోగా ఎంతూజియాస్ట్ రిజిస్టర్ అయ్యారు యోగా పార్టిసిపేట్ చేయడానికి. ఇంకొక 3 లక్షలు చేసి 10 లక్షలు రీచ్ అవుతాము. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డ్స్లో, ప్రతి సచివాలయంలో కూడా యోగాంధ్ర కార్యక్రమంలో యోగా నేర్పించడానికి ట్రైనర్స్ని కూడా దాదాపు 5,000 మందిని ట్రైనర్ని కూడా ట్రైన్ చేసి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇదే కాకుండా ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో, ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి అక్కడ ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 నిత్య యోగా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాము. ఒకరోజు మీడియా పీపుల్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు పోలీసు, ఒకరోజు ఉపాధి పథకం వర్కర్సు, ఒకరోజు డ్రైవర్సు, ఒకరోజు కార్మికులు అంటే ఇది శానిటేషన్ వర్కర్స్, ఇట్లాగా వివిధ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ని పిలిపించి అక్కడ యోగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మార్నింగ్ చూస్తే ఉపాధి హామీ పథకం వర్కర్స్ వచ్చారు, అలాగే రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయీస్ వచ్చారు, ఒకరోజు ఎన్జిఓస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఒకరోజు గెజెట్ ఆఫీసర్స్, ఇట్లాగా డిఫరెంట్ పీపుల్ తీసుకొచ్చి చేస్తున్నాం. ఇదే కాకుండా జిల్లాలో ఈ పర్యాటక ప్రాంతాల్లో కూడా యోగాని వినూత్నంగా సెలబ్రేట్ చేసి అది కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఉదాహరణకి మన గాంధీ హిల్లో ఒకరోజు చేసాము, అలాగే పవిత్ర సంగమంలో ఒకరోజు చేసాము, బరం పార్క్లో ఒకరోజు చేసాము, ఇంకొక రోజు వచ్చే ఐ థింక్ 12వ తారీఖు అనుకుంటాను, 16వ తారీఖు మనము కొండపల్లిలో కూడా అంటే టూరిస్ట్ ప్లేస్లో కూడా చేస్తున్నాము. అలాగే టెంపుల్లో కూడా చేయడం జరిగింది, భవానీ ఘాటు, అలాగే మన దుర్గా టెంపుల్ కూడా చేయడం జరిగింది. ఇట్లాగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అన్ని రకాలుగా ఈ యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశము. దీంట్లో భాగంగా యోగాంధ్ర ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే ఇంటర్నేషనల్ యోగా డే మన కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రశ్నించే గొంతును అణచివేసేందుకు తప్పుడు కేసులతో అరెస్టు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడిగిన వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచివేశారని, మహిళలపై దాడులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. గుడదల్లోని కే హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ ఆయన భాగ్యలక్ష్మితో పాటు నందిగామ, జగ్గేపేట, తిరువురు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మొండితోక జగన్మోహన్ రావు, కన్నీరు నాగేశ్వరరావు, స్వామిదాసు మాట్లాడారు. రాజధాని మహిళలను అడ్డం పెట్టుకుని జగన్ కుటుంబం సభ్యులపై చెడుగా మాట్లాడటాన్ని వారు తప్పుపట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. లైవ్ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను అప్పుడే కొమ్మినేని తప్పుపట్టారని గుర్తు చేశారు. అతను చేసిన వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని సాక్షి కార్యాలయాలపై దాడి చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రశ్నించే గొంతులను అరవదొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని గుర్తు చేశారు. ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు మాట్లాడిన దాన్ని, ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ మోడరేటర్కి అన్వయించి ఏదైతే మాట్లాడకూడదో మనమందరం ముక్తకంఠంతో ఖండించాల్సిన మాటని అతను మాట్లాడినప్పుడు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పిన మోడరేటర్ మీద కేసులు బనాయించారు. విచిత్రంగా మీరు మాట్లాడేది తప్పు,
అట్లా మాట్లాడకూడదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పిన మోడరేటర్ మీద 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద పెట్టినటువంటి కేసు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఖండించిన వ్యక్తి మీద అసలు జర్నలిస్టు మాట్లాడిందే మనం భరించలేకపోతే దాన్ని అన్వయించిన తీరు, మొత్తం రాజధాని ప్రాంత మహిళలందరినీ అన్వయించిన తీరు, మొత్తం మన ప్రాంత మహిళలందరినీ ఎవరు అవమానించారు? జర్నలిస్టు 50 సంవత్సరాలు పత్రికా రంగంలో విశేష అనుభవం, వివిధ పత్రికల్లో పనిచేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, వారి అరెస్టుని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు డిబేట్లు జరుగుతూ ఉన్నాయి, చాలా రకరకాల డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని పొరపాట్లు కూడా దానిలో జరుగుతూ ఉంటాయి. సాక్షాత్తు తిరువూరు శాసనసభ్యుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు డిబేట్లో లైవ్లో చెప్పు తీసుకొని పక్కన పార్టిసిపేషన్ చేసేటటువంటి పార్టిసిపెంట్ని చెప్పు తీసుకొని కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఆయన్ని చెప్పు తీసుకొని కొట్టాడు కొలికపూడి శ్రీనివాస్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకు ఏ రకంగా న్యాయం జరిగింది, 11 రకాల సంక్షేమ పథకాలు కేవలం మహిళలకే అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 51% పంచాయతీల్లో కానీ కార్పొరేషన్లో కానీ డైరెక్టర్లుగా కానీ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పదవి మహిళలకు అందజేస్తూ 51% రాజకీయంగా కూడా బలోపేతం అవ్వాలి మహిళలు అని చెప్పి మన ఇండియాలోనే అతి గొప్పగా ఆంధ్రప్రదేశ్లో 51% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా వాళ్ళు భద్రత ఉండాలి అని ప్రతి ఒక్క మహిళకి సంక్షేమ పథకాలు అందజేసి ఈరోజు ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మహిళా ఉద్ధరణ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. మీడియాలో పనిచేసే యాంకర్గా పనిచేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం, అలానే ఆయన్ని అత్యంత దారుణంగా హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉంటే ఏదో టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయటం, ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి గుంటూరు తరలించడం అనేది చూసాం. నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యం 140 కోట్లతోని ఈ దేశంలో పరిఢవిల్లుతుందంటే ప్రపంచంలోనే గొప్పగా కీర్తించబడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంది అంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థే. మరింతటి అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల పట్టు కేవలం పత్రిక మాత్రమే. పత్రికా స్వేచ్ఛ ఈ దేశంలో ఉండబట్టే ప్రజాస్వామ్యం ఈ విధంగా మరి మనగలుగుతూ ఉంది. మరి ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇవాళ పత్రికా స్వేచ్ఛ అంటే ఒక డిబేట్ పెట్టుకునే స్వేచ్ఛ మరి పాత్రికేయ మిత్రులకు ఉంది. దాంట్లో ఎనలిస్టులు వస్తారు, మేధావులు వస్తారు, లేకపోతే వ్యూవర్స్ వస్తారు, కొంతమంది ఆడియన్స్ వస్తారు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఫోన్ ఇన్లో వస్తారు, డైరెక్ట్గా వస్తారు, మాట్లాడతారు, రకరకాల అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. సర్వసభ్య సమావేశం ప్రతిపాదనలపై శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందర్ మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో రానున్న సర్వసాధారణ సభ్యసభ సమావేశంలో గల అజెండా విషయాలపై శాఖాధిపతులతో చర్చించారు. విజయవాడ నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు పొందుపరిచిన సాధారణ సర్వసభ్య సమావేశపు అజెండాలో అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై ప్రస్తుతం ఉన్న స్థితిగతులు తీసుకోవాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని అన్నారు. జోన్ వారీ అభివృద్ధి పనులు, ప్రజలకు అందజేయవలసిన మౌలిక సదుపాయాలు అందించే కౌన్సిల్ ఎజెండా ప్రతిపాదనలు సహకరించాలని అన్నారు.
ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏఐపిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ విద్యా జ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయిలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లుగా అసోసియేషన్ డైరెక్టర్ సుజు అగస్టిన్ తెలిపారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2007 సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందజేస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ స్కూల్స్ ఏర్పాటుతో పాటుగా నిరుద్యోగ మహిళలకు నర్సరీ టీచర్స్ ఉద్యోగ అవకాశాలపై సైతం కల్పించినట్లుగా చెప్పారు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గ్రామీణ విద్యాజ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన అసోసియేషన్ డైరెక్టర్ సుజా అగస్టిన్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రామీణ స్థాయిలో అత్యాధునిక వసతులతో పాఠశాలను తమ అసోసియేషన్ గ్రామ విద్యా జ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 పాఠశాలను తొలి దశలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. పాఠశాల ఏర్పాటుకు ప్రతి స్కూల్కి 3 లక్షల రూపాయలను అసోసియేషన్ అందజేస్తుందని అన్నారు. గ్రామాలలో విద్యా బోధనలకు తగిన అర్హతలతో ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న నిరుద్యోగ మహిళలకు పాఠశాలలో ఉపాధి ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని అన్నారు. గ్రామీణ స్థాయిలో నాణ్యమైన విద్యను అందచేయటమే కాకుండా నిరుద్యోగ గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తమ అసోసియేషన్ ఉందని అన్నారు. గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందర్ మాట్లాడుతూ ఇంటర్నెట్ లేని గ్రామీణ ప్రాంతాలలో సైతం శాటిలైట్ టెక్నాలజీ సహాయంతో కార్పొరేట్ తరహాలో విద్యా బోధన అందించేలా ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు జరుగుతుందని అన్నారు. 60 సంవత్సరాలలోపు వయసు ఉన్న మహిళలకు ఉపాధ్యాయులుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఎంపికైన వారికి 6 నెలల పాటు శిక్షణ అందించి యూజీసీ ఆయోజిత విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేషన్ ఇస్తామని అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యా బోధన 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిన్నారులకు అందుతుందని అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని, టీచర్స్గా పనిచేయాలని ఆసక్తి ఉన్న మహిళలు 7012403800 నెంబర్ను సంప్రదించవచ్చని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామీణ విద్యాజ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇన్ ఆంధ్ర we start 500 pre-primary schools. It is very much important to support and make maximum benefits out of this project to start the preschools in our state. Why it is important? This project is according to the National Education Policy 2020 by the Government of India. They have started this National Education Policy 2020 and announced pre-primary education, nursery, LKG, UKG, pre-primary, preschool education is important for the children of 3 to 6 years of age. That is why All India Private Schools Association is going to start this project in both Telangana and Andhra states. మేము మొట్టమొదటిగా శాటిలైట్ టెక్నాలజీ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప రాని కార్పొరేట్ ఎడ్యుకేషన్ని మండలం లెవెల్కి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పేరెంట్స్ మీద, తల్లిదండ్రుల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్కూల్లో నేర్చుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి సుజు అగస్టిన్ గారిని 2021లో కలవడం జరిగింది. అప్పటి నుంచి వారితో మా ప్రయాణం అంచెలంచెలుగా అటుపక్కన అటుపక్కన అఫీషియల్ కానీ ఇటుపక్క పర్సనల్ గాను రిలేషన్షిప్ పెరిగి సుజు అగస్టిన్ గారు ఒక 25 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి కేరళలో స్టార్ట్ చేసిన జర్నీ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ వరకు ఆయన చాలా కష్టపడి ఎదగడం జరిగింది. రాజధాని అమరావతిపై సాక్షి మీడియా విషయం కక్కుతుందని 32వ డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, డివిజన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి శేషబాబు మండిపడ్డారు. అమరావతిని వేషల రాజధాని అంటూ విమర్శలు చేసి మహిళల పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు కృష్ణరాజు సాక్షి ఛానల్ నందు జరిగిన లైవ్ డిబేట్ లో అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ 32వ డివిజన్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ నేతలు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిని వేసల రాజధానిగా పోల్చడం సిగ్గుచేటని అన్నారు. మహిళలను కించపరుస్తూ ఆ వ్యాఖ్యలు చేస్తారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి శేషబాబు, సెక్రటరీ నూడుగల నవీన్, ఇన్ఛార్జి సురేష్, ఎడ్ల వెంకన్న, ఆరాధ్య, మురళి,
బేతాళ మహేష్, నాగ సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం సాక్షి మీడియాలో ఈ వాడపల్లి కృష్ణరాజు అనే వ్యక్తి మహిళల్ని కించపరుస్తూ కొన్ని మాటలంటే సాక్షి మీడియా కూడా వాటిని ఖండించకుండా యథాతథంగా ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల మనోభావాల్ని మొత్తం, మహిళల హక్కుల్ని మొత్తం కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అటువంటి వ్యక్తిని వైసీపీ సోషల్ మీడియాలో తిట్టాల్సింది పోయి వెనకేసుకొచ్చి చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఈ కృష్ణరాజు అనే వ్యక్తి అతనంతటా అతనే వచ్చి పోలీసులకు లొంగిపోయి బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్తే బాగుంటుంది. కాస్త శిక్ష అయినా సరే తక్కువ పడుతుంది. ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎంత జుబుక్సాకరంగా మాట్లాడాడు, ఎంత ఇదిగా మాట్లాడాడు, ఆడవాళ్ళని ఎంత కించపరిచి మాట్లాడనేది ఆలోచించకుండా అతనికే సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు తగిన బుద్ధి మళ్ళీ చెప్తారు మీకు. ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ సాక్షి మీడియాలో ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు అతను చొక్కా పట్టుకుని వాళ్ళే అరెస్ట్ చేస్తే బాగుండేది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మీడియా సంస్థ అధిపతులు కానీ ఈరోజు వరకు కూడా మహిళలకి క్షమాపణ చెప్పలేదు. అతన్ని కూడా ఆ లైవ్లో పాల్గొన్న అతన్ని కూడా మీ సాక్షి టీవీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఆంధ్రుల రాజధాని అమరావతి. ఇది దేవతల యొక్క రాజధాని. సాక్షాత్తు అమరలింగేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రం అమరావతి, పంచరామాల్లో ఒకటి. అలాంటి పుణ్యక్షేత్రాన్ని 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అనేటువంటి అమరావతిని నువ్వు వేశ్యల రాజధాని అంటాం. కృష్ణరాజు నీ యొక్క కుసంస్కారానికి ఇది దార్కానం అద్దం పెట్టినట్టు ఉంది. ఈ రోజున వైసీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటారండి, మేము డిబేట్కి పిలుస్తాము, అతను ఏం మాట్లాడతాడో తెలియదు అంటారా? మా పార్టీకి సంబంధం లేదంటారా? మొన్న స్థానిక సంస్థ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన పనిచేసింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టని. అలాగే అమరావతి అనేది దేవతల రాజధాని. సాక్షాత్తు అమరలింగేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రమే మన అమరావతి, పంచరామాల్లో ఒకటి. ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఇలాంటిది ఏది మీకు కనపడకుండా 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నీ కృష్ణరాజు నీ యొక్క కుసంస్కారానికి నిదర్శనం, దార్కానం పట్టే విధంగా కేవలం దీన్ని వేశ్యల రాజధాని అనే మాట అనటం చాలా బాధాకరంగా ఉంది. నువ్వు అమరావతికి రైతులు ఇచ్చినటువంటి మహిళలను కానీ అక్కడ ఉన్నటువంటి మహిళా మూర్తులను కానీ సొంత తల్లి చెల్లి అందరినీ కూడా నువ్వు ఆ మాట అనటం చాలా బాధాకరంగా ఉంది. నువ్వు ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణ చెప్పబోతే ఖచ్చితంగా దీనికి పర్యవసానాన్ని నువ్వు పట్టిస్తావు. మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొలారి విమర్శించారు. రవాణా రంగానికి ఉరితాడుగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని చెప్పి ఆటో కార్మికుల మెడలకు ఉరితాళ్లుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మెడకు ఉరితాళ్లు బిగించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పొలారి కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. రవాణా రంగానికి ఉరితాడుగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని, పెనాల్టీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి ఏడాది అవుతున్నా పట్టించుకున్న పాపాల పోలేదని అన్నారు. ఆటో, క్యాబ్, లారీ, ట్రక్, ఇతర వాహనాల డ్రైవర్లు అందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్ పథకాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అదే సమయంలో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇప్పటి వరకు మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాలేదని, ఇది వారిని నమ్మించి మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ డిమాండ్ల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉందో కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది.
అందులో భాగంగా మా ఆటో మోటార్ కార్మికులు వాగ్దానాలు చేసింది. వాగ్దానాలు చేయడమే కాదు, వారు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పొందుపరిచి కరపత్రాలు ప్రచురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచురించారు. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ బోర్డు ద్వారా మా పిల్లలకి, మా మహిళలకి సంక్షేమం అమలు చేస్తూ ఉన్నారు. మాకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో, ఉడతడిగా ఉందో జీవో 21 రద్దు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఫ్రీ బస్సు వస్తే దానికి కాంపెన్సేషన్గా సహాయం చేస్తూ ఉన్నారు. మాకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ఉన్నారు. ఇలా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు ఒక వాగ్దానం అమలు చేయట్లా. సంవత్సరం అయింది. సంవత్సర కాలంగా మేము మంత్రులు కలుసుకుంటా ఉన్నాం, మా ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నాం, ఎంపీలు కలుస్తూ ఉన్నాం, విజ్ఞప్తులు ఇస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. ఈ మోసగాడతానికి వ్యతిరేకంగా ఏదైతే మీరు మాకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో చెప్పిన ప్రకారం హామీల ప్రకారం అమలు చేయాలి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు. మాకు కూడా ప్రత్యేక హామీలు ఇచ్చారు. ప్రతి ఆటో మోటార్ కార్మికులకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలకి వసతి కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆటో మోటార్ కార్మికులకు సంబంధించి ఆటో నుంచి లారీ వరకు ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ రోజున ఆటో మోటార్ కార్మికులకు ఉరితాడు ఉందో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 21 జీవోని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. రేపు ఆగస్టు 15 నుంచి మాత్రం మహిళలకు ఫ్రీ బస్సు మేము సూపర్ 6లో భాగంగా అమలు చేస్తామని చెప్పంటున్నారు. సూపర్ 6లో ఎన్ని పెట్టావు నువ్వు? ఈ సూపర్ 6లో సంబంధం లేదా? నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు, మా ఓటులు దోసుకున్నావు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పేసి కూర్చుంటావు. సరైనది కాదు. సంవత్సరం అయింది, ఇప్పటికి అనేక రిప్రజెంట్లు ఇచ్చావు, కార్యక్రమాలు పెట్టావు. ప్రభుత్వం ఏమాత్రం సెలవు లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. సామూహిక అత్యాచారం కేసులలో విచారణ వేగవంతం చేయాలని ఆదేశం. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా పలుచోట్ల వేడుకలు నిర్వహించిన బాలకృష్ణ డాన్స్ అసోసియేషన్. 57వ డివిజన్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే డి న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.